నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి గువ్వలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం గువ్వలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా
క్షేమమా నా ప్రాణము నీవయ్యా గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా గూడులేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు భయభక్తులు అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాం కనుక మరి మొదటిగా కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం కాంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ చాలండి. ప్రియమైన వారులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలందు నడుచువారందరూ ధన్యులని లేఖనం సెలవిచ్చిన రీతిగా నీ యందు భయభక్తులు కలిగి అయా నీ వాక్య ధ్యానం అందిస్తూ ఉండగా అయా మీరే మాకు తోడుగా ఉండి అయా ఆది నుండి అంత వరకు నాయన ఈ కార్యక్రమం అంతటిని నాయన నీ రెక్కల చోటును ముద్ర వేసి భద్రపరిచి జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక మరి యెహోవా యందు భయభక్తులు కలిగి మరి చెడుతనమును విసర్జించి మరి దేవుని మార్గంలో నడవాలని మరి మీ అందరినీ దేవుని పేరట కోరుచున్నాను. భయభక్తులు ఎలా ఉంటాయి అంటే నిజమే కదా, యెహోవా యందు భయభక్తులు కలిగితే ఆయన త్రోవలో నడుస్తావు, ఆయన మార్గంలో నడుస్తావు, ఆయన మాటలు ఆలకిస్తావు, ఆయన యొక్క మాటలను నీ హృదయంలో నిజమైన ద్రాక్షవల్లి ఫలించినట్లుగా ఫలభరితంగా ఉంటావు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన నీవు నీ కుటుంబం ఆనందదాయకంగా ఉంటారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే భయభక్తులు లేని చాలామందిని చూస్తున్నాం ఈ లోకంలో. భయభక్తులు లేకుండా, దేవుని యందు భయం లేకుండా ఇదిగో మరి నిజంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిస్తే నిన్ను నడిపించే దేవుడు నీకు అండగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు ఆయన. మరి కునుకడు నిద్రపోడు అన్నట్లుగా మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామని మేము నమ్ముచున్నాం ప్రియమైన వారులారా. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన పట్ల దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. అలాగనే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా యోబు యథార్థవంతుడు న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మరి నిజంగా యథార్థవంతుడును న్యాయవంతుడు అయ్యండి. దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఈ లోకంలో నేను నీతిమంతుడే, నేను యథార్థవంతుడిని అనుకుంటున్నాను, కానీ ఆ వరం లేవండి. దేవుడు ఒక్కడే యథార్థవంతుడు, నీతివంతుడు. కనుక ఆయన యందు భయభక్తులు చెడుతనమును విసర్జించిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఏమంటే యోబు ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం పైకి భక్తి గలవారమని చెప్పుకున్నాము, కానీ అది ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా మనం ఉంటున్నామేమో ప్రేమైన వారులారా. ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడట. నిజంగా ఇంకా నేను ఆయనకి మించి ఇంకా నేనేమి చెప్పట్లేదు, కానీ భయభక్తులు కలిగిన యోబుగా ఉన్నాడు. అదే యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. యోబు గారు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని
యోబు గారు అంటున్నాడు. మరి భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఒక ధైర్యము, ఒక పట్టుదల, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ఒక సంతోషం ఉంటుందండి. ఎందుకంటే చెడుతనమును విసర్జించాడు, ఆయనకి ఇంకే భయం లేదు. ఎందుకంటే యథార్థంగా భయభక్తులు కలిగి ఉన్నవాడికి భయం ఎందుకు ఉంటుందండి? లోకానుసారులు అయితే ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళకైతే భక్తి ఉండదు. కానీ ఎందుకంటే ఈ లోకము దాని శరీరాశ దాని ఆశలు గతించిపోతాయన్న సంగతి ఎరుకగా ఏమంటే ఇష్టానుసారంగా సంచరిస్తూ ఉంటారు. కానీ యోబు అన్నాడు, నీ భక్తినికి ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని భక్తులు అంటాడు. ప్రేమను వారలారా, కనుక మనము భయభక్తులు కలిగి ఆయన యందు యోబు వలె మనం జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినాయో ఇక నేను ఆయన లిస్టు చెప్పడానికి మనం చాలదు, కానీ సమయం చాలదు. కానీ ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమని వారలారా, కనుక ఆలోచన చేయండి, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచండి. ఎందుకంటే నిజంగా కీర్తన గ్రంథంలో అంటాడు, ఆ కీర్తన గ్రంథం చూడండి ఒకసారి 34:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందట. భయభక్తులు ఉంటే ఆటంకాలు రావు, అవరోధాలు రావు. ఒకవేళ నీకేదైనా నీ శత్రువు నీ మీదకి వచ్చినా కూడా వాటి నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఆయన దూతలే రక్షిస్తా, ఆయన కూడా కాదు. ఆయన ఆజ్ఞాపించగా దూతలు వచ్చి నిన్ను రక్షిస్తాయండి. ఆపదలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఏ పరిస్థితిలోనే ఉన్నప్పటికి కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న నీ చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి ఆయా మిమ్మల్ని రక్షిస్తాయని దేవుని లేఖనాలు తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈ లోక సామెత ఉంది, భయం లేని కోడి బజారును పెట్టింది గ్రుడ్డు అంటారు. అలాగే అలా కాదు, ఆయన ఎందుకు భయభక్తులు నుంచి వారికి ఏమేను కొదువై ఉండదని కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళారా. కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి. ఆయన ఈ రోజున ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు భయభక్తులు విడువక ఉన్నాడు. ఎవరో యోబు. ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా యోబు ఆయన ఎందుకు భయభక్తులు విడవలేదు ప్రియమైన వారులారా. అందుకని భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఆకలి గలవై ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. మరి ఆయనను నమ్ముకోండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి కొదువను తీరుస్తాడు, ప్రతి ఆటంకాన్ని తొలగించి ఆయన ఎందు నమ్మకస్తుడుగా నిన్ను బడా నమ్మకమైన మంచి దాసుడు అనే ఒక జీవ కిరీటాన్ని నీకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే కదా. కనుక ప్రేమైన వారలారా, భయభక్తులు ఉంచువానికి ఏమేలు కొదువై ఉండదు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టేమదాని ఇందాక లేఖనాల్లో చదువును. నీ భక్తి నీకు ధైర్యం ఉంటే ఎన్ని ఆటంకాలు నీకు ఎదురైనా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే భయభక్తులు ఉన్న వారికి ధైర్యం కూడా ప్రేమైన వాళ్ళారు. కనుక దేవుని యందు అందుకని భక్తులు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవా, ఆజ్ఞానుసారంగా జీవించవా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవా, ఆజ్ఞానుసారంగా జీవించవా. అంతము ఏమౌనది యోచింపవా, అంతము ఏమౌనది యోచింపవా. ఆత్మీయ మేళులు అనుభవించవా, ఆత్మీయ మేళులు అనుభవించవా. యెరూషలేమా యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఎంతవరకు తిరుగబడెదవో. సమాధాన సంగతులను తెలుసుకో, ఎంతవరకు తిరుగబడెదవో. సమాధాన సంగతులను తెలుసుకో. యెరూషలేమా యెరూషలేమా, ఓ యెరూషలేమా. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన